హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీయింగ్ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్ సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్సియు అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహించారు. అనిత్ సతీష్ షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నపత్రాన్ని కాపీ చేశారు. బ్లూటూత్ ద్వారా జవాబులు వింటూ నిందితులు పరీక్షలు రాశారు. వరుసగా బీప్ శబ్దం వస్తుండటంతో ఇన్విజిలేటర్ గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్కానర్లు, బ్లూటూత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏఐతో కాపీయింగ్ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు దొరికిపోయారు. హర్యానాకు చెందిన అనిత్ సతీష్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు. హెచ్సియు అధికారులు నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహించారు. అనిత్ సతీష్ షర్ట్ బటన్లకు అమర్చిన మైక్రో స్కానర్లతో ప్రశ్నపత్రాన్ని కాపీ చేశారు. బ్లూటూత్ ద్వారా జవాబులు వింటూ నిందితులు పరీక్షలు రాశారు. వరుసగా బీప్ శబ్దం వస్తూ ఉండడంతో ఇన్విజిలేటర్ గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్కానర్లు, బ్లూటూత్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాక్ కాపింగ్ కు పాల్పడుతూ కూడా ఇద్దరు విద్యార్థులు దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఉపయోగించి వీళ్ళు మాక్ కాపింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. హర్యానాకు చెందినటువంటి యువకులు అనిల్ సతీష్ ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం నియామక పరీక్ష చేపట్టినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీళ్ళు మాక్ కాపింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగింది. షర్ట్ బటన్ లో వీటిని మైక్రో స్కానర్లను అమర్చి ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసి బయట ఉన్నటువంటి వ్యక్తులు పంపించడం, తర్వాత వాటిని ప్రధానంగా బ్లూటూత్ ద్వారా ఏఐ సహాయంతో వాళ్ళు ఆన్సర్స్ ను తెలుసుకొని వాటిని రాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చెవిలో ఉన్నటువంటి బ్లూటూత్ పరికరాల ద్వారా జవాబులు వింటూ పరీక్ష రాశారనేది ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించడం పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా బీప్ సౌండ్ రావడంతో ఇన్విజిలేటర్ దాన్ని గుర్తించి వెంటనే వారిద్దరిని కూడా పట్టుకొని గచ్చిబౌలి పోలీసులకి అప్పగించారు. ప్రస్తుతం వారిపైన కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి స్కానర్లు కావచ్చు, మరోవైపు బ్లూటూత్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ ప్రవీణ్.